హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చాను. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి నియర్లీ 3.5 months అవుతుంది. ఆల్మోస్ట్ ఇట్స్ October 24th అనుకుంటా స్టార్ట్ చేసింది. 3.5 monthsలోనే మన ఛానల్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇట్స్ వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ టు 2000 సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో 4000 వాచ్ అవర్స్. But not in videos, it was in shorts. Okay, no issue. So almost we are near to the monetization. So 3 monthsలో ఇంత దూరం రావటం అనేది ఒక వీడియో వైరల్ అవ్వటం వల్ల వచ్చింది. సో అది లాస్ట్ మంత్ ఒక వీడియో వైరల్ అయింది. సో ఆల్మోస్ట్ వెంట్ టు నియర్లీ 1 million. రైట్. సో వీడియో వైరల్ అవ్వాలంటే ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. మన వీడియో కానీ షార్ట్ కానీ వైరల్ అవ్వాలంటే మనం ఒక 5 థింగ్స్ ఫార్ములా ఫాలో అవ్వాలండి. 5 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వీడియో మేకింగ్. మన వీడియో మేకింగ్ అనేది ఒక 4K క్వాలిటీలో కానీ 8K క్వాలిటీలోనూ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. సో వీడియో మేకింగ్ తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తీసినట్టు మనం అలా పంపించలేము కాబట్టి కొంచెం ఎడిటింగ్స్ యాడ్ చేయాలి, మీమ్స్ యాడ్ చేయాలి, కొంచెం ఫన్నీగా ఉండాలి కాబట్టి సో ఎడిటింగ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే SEO అండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో ప్రాపర్ టైటిల్, డిస్క్రిప్షన్, మన కీవర్డ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి 3 కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అది మనకి SEO స్కోర్ అనేది కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేయగలిగితే అదొకటిగా ఇంపార్టెంట్. ద ఫోర్త్ థింగ్ ఏంటంటే షెడ్యూల్ టైం అండి. షెడ్యూల్ టైం అంటే మనం ఇప్పుడు వీడియో తీయంలోనే పెట్టేస్తే అది వెళ్ళదండి. దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఎంత టైం ఇవ్వాలి అంటే యూట్యూబ్కి కొంచెం అర్థం చేసుకోవడానికి మీరు ఇది ఏం చేశారు, దేనికి సంబంధించి చేశారు, సో ఎవరికి ఫార్వర్డ్ చేయాలి, ఈ విషయాలన్నీ దానికి కొంచెం టైం పడుతుంది. 6 to 12 hours పడుతుంది. సో ఈరోజు ఏదైనా వీడియో మీరు తీస్తే రేపు షెడ్యూల్ చేయండి. సో రేపు ఏ టైంకి షెడ్యూల్ చేయాలి అంటే మీరు ఒక YT స్టూడియోలో మీకు అనలిటిక్స్లో మీకు టైమింగ్ ఉంటుంది. సో మీ ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ మంది చూస్తారు, సో ఇవి మీరు కొంచెం అనాలిసిస్ చేయండి. ఆ టైమింగ్లో మీరు దీన్ని షెడ్యూల్ చేసేసేయండి. ఫోర్త్ థింగ్ అది. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే, షెడ్యూల్ చేసినాక మీ పని అయిపోదు. మీకు బాగా తెలిసిన వాళ్ళకి కానీ ఒక 10 to 15 members దాన్ని వెంటనే చూసి క్లిక్ చేసి చూడాలి. అటువంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. యూట్యూబ్ కూడా ఒక 15-20 members ఫార్వర్డ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా 20-30 members నుంచి మంచి రెస్పాన్స్ వస్తే యూట్యూబ్ ఆటోమేటిక్గా అదే 1,000, 1 lakh, 10 lakh, సో అలా 1 million, 10 millionsకి అదే ఫార్వర్డ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ చూసే వాళ్ళ ఇంప్రెషన్ టు క్లిక్ టు రేట్ అని ఉంటుంది, అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. సో దీనికోసం ఏం చేస్తారంటే మీకు ఒక సర్కిల్, ఒక 10 to 15 members ఉన్న సర్కిల్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అది వర్కౌట్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా మీరు మూవ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ 5 things ఫాలో అవుతే ఆటోమేటిక్గా షార్ట్ ఆర్ వీడియో వైరల్ అయిపోతుందండి. నాదైతే అలానే అయింది. నాది జస్ట్ 3 months అవుతుంది స్టార్ట్ చేసి. నేను ఇవి ఫాలో అయ్యానంతే. ఇంకా చేయాల్సింది ఉంది. సో వీటి గురించి కంప్లీట్గా ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలంటే ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇలా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.